హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక బంపర్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ లిమిటెడ్ నుండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి 22/12/2024 ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టుల గురించి పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్ మన వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. అందుకని ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియో వీలైనంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను అయితే మన వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అయితే కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసే పోస్టులు వచ్చేసి సిఈఎల్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ రిక్రూట్మెంట్ 2024. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం మిగతా విషయాల్ని మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ బి అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు మరియు ఎంపిక విధానం, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వటం అయితే జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వివరాలన్నీ తెలుసుకొని అర్హత గల అభ్యర్థులైతే త్వరగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్. పూర్తి వివరాలను మన వీడియో ద్వారా ఇవ్వటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ గురించి మనం తెలుసుకుందాం. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అలాగే భర్తీ చేయబోయే పోస్టులు వచ్చేసి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి కూడా మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి మొత్తం ఖాళీల సంఖ్య అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 12 మాత్రమే ఉన్నాయి మరియు టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి 7 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి కావాల్సిన అర్హతలు, విద్యా అర్హతల గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ నందు డిప్లొమా లేదా బీఎస్సీ అయితే చేసి ఉండాలి. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెషినిస్ట్ ట్రేడ్ నందు ఐటీఐ అయితే పూర్తి చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే పోస్టులను బట్టి మీకు ఎక్స్పీరియన్స్ అయితే తప్పనిసరి అయితే అడుగుతున్నారు. పని అనుభవం కంపల్సరీగా ఉండాలి. అలాగే ఇప్పుడు వయసు గురించి, ఈ పోస్టులకు సంబంధించిన వయసు ఎంత ఉండాలి ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వయసు 25 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాల వయోసడలింపు అయితే ఇస్తున్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు అయితే ఇస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులైతే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు వయో సడలింపు అయితే ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం దరఖాస్తు విధానం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులైతే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఆ డీటెయిల్స్ కూడా మన వీడియో ద్వారా అయితే చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఎంపిక విధానం గురించి అయితే మనం తెలుసుకుందాం. రాత పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా పేపర్ మోడ్లో పరీక్ష అయితే నిర్వహిస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరియు ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.
అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ వివరాల గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి 22,500 రూపాయల నుండి 75,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. వీటితో పాటు అలవెన్స్లు కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నీషియన్ ఉద్యోగాలకు వచ్చేసి 19,000 రూపాయల నుండి స్టార్టింగ్ బేసిక్ నుండి 60,000 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ బేసిక్తో పాటు శాలరీ అంటే మిగతా అలవెన్స్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి 23/11/2024 తేదీ నుండి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు 22/12/2024 తేదీలోపు అప్లై అయితే చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 22/12/2024. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ పోస్టులకు 22/12/2024 తేదీ లోపల అప్లై చేసుకోవడానికైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అటుగే గట్టిగా ప్రయత్నం చేయండి. అలాగే పరీక్ష తేదీ వచ్చేసి ఇంకా వెల్లడించలేదు, తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లు అయితే తెలియజేయడం అయింది. అలాగే ఫీజు ఈ అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ల అభ్యర్థులకైతే ఫీజు రాయితీ ఇస్తున్నారు. అంటే ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మిగతా వారైతే 1,000 రూపాయల ఫీజు అయితే చెల్లించాలి. అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నోటిఫికేషన్ వివరాలు చదివిన తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.